హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి కార్నర్ బిట్తో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 125 స్క్వేర్ యార్డ్స్లో G+1 బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. అదే కాకుండా ఇది ఏంటంటే కమర్షియల్ కూడా వాడుకోవచ్చు అండి. ఒకసారి ప్రాపర్టీ చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకు G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. మనకు సౌత్ ఫేసింగ్ వచ్చేసి మనకు 2 షట్టర్స్ కూడా ఇచ్చినారు. ప్రాపర్టీలో ఆల్రెడీ రెంటర్స్ ఉంటున్నారండి. 22,000 రెంట్ కూడా రావడం జరుగుతుందండి. చాలా మంచి ప్రాపర్టీ అండి. వెంటిలేషన్ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా ప్రాపర్టీ ముందు మనకు 40 ఫీట్ రోడ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, 40 ఫీట్ రోడ్ ఉందండి. సీసీ రోడ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. మరి ప్రాపర్టీ ఎక్కడ ఉందనుకుంటున్నారా? ఇది వచ్చేసి మనకు నాదర్గోల్లో అయితే ఉందండి. బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది అనమాట. గ్రీన్ హోమ్స్ కాలనీ అండి. మీకు ఆల్రెడీ తెలుసు, ఈ ఏరియాలో మనం చాలా ప్రాపర్టీస్ అయితే షూట్ చేసాం, చాలా మంది పర్చేస్ కూడా చేశారు. మంచి లొకేషన్, నియర్ బై మనకు MBSR ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరనే ఉంటుందన్నమాట. ఈ ఏరియాలో మంచి డిమాండ్ ఉందండి. ఎందుకంటే లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ కానీ రెడీ టు ఆక్యుపై అన్నమాట. మనం టూలెట్ బోర్డ్ పెట్టడం ఆలస్యం, రెంట్స్ వచ్చేసేస్తాయి. లేదంటే మీరు కూడా ఉండొచ్చు. ప్రాపర్టీ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూస్తున్నారు కదా. 1 year ఓల్డ్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అండి. కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ప్రాపర్టీని అయితే సేల్కి అయితే పెట్టినారండి. చాలా బాగుంది ప్రాపర్టీ. ఎలాంటి డాక్యుమెంట్ ఇష్యూస్ కానీ ఏం లేవు. మీకు లోన్ కావాలంటే 80% లోన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాపర్టీ ఎలివేషన్ తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. G+1 గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK 2 షట్టర్స్. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంటుందన్నమాట. 125 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ వచ్చేసి మనకు 25x45 అన్నమాట. వెస్ట్ ఫేసింగ్ అండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే ర్యాంప్ ఉందో, ర్యాంప్ మంచిగా ఏంటంటే గ్రానైట్తో తీసుకున్నారు. మన గేట్ వచ్చేసి 9 feet గేట్ తీసుకున్నారండి. అదేవిధంగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ తీసుకున్నారు. ప్లాంట్స్ కూడా పెట్టినారండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. దీనికి ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్, బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు పార్కింగ్ వస్తుందండి. ఇది పార్కింగ్ అనమాట. మనం పార్కింగ్లో కార్ పార్క్ చేసుకోవచ్చు, అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. 100% వాస్తువును అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ చుట్టూ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా గల్లీ కూడా ఇచ్చినారండి. లాస్ట్ మనకు సంప్ ఉంటుందండి. 5000 లీటర్స్ కెపాసిటీ గల సంప్ ఉంది. అదేవిధంగా కృష్ణా వాటర్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేశారండి. వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దామండి. ఆల్రెడీ రెంటర్స్ అయితే ఉంటున్నారండి. కింద రెంట్ కూడా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఎంటర్గానే ఈ విధంగా హాల్ అయితే ఉంటుందన్నమాట. హాల్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్, అదేవిధంగా ఒక బెడ్రూమ్ అయితే ఉన్నదన్నమాట. సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. ఇది మంచిగా ఫాల్ సీలింగ్ కానీ, మంచి పెయింటింగ్స్ కానీ, ఇక విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా UPVC విండోస్ కానీ అన్నీ అయితే ఉన్నాయండి. చాలా మంచి ప్రాపర్టీ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేయించారు. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. పైకి వెళ్ళడానికి ఈ విధంగా మనకు 3.5 feet స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా ఉందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా మనకు గ్రానైట్తో తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఈవెన్ రైలింగ్స్ కవర్ కూడా తీయలేదండి. జస్ట్ 1 year కన్స్ట్రక్షన్ అనమాట. ఇక్కడ మనకు UPVC విండోస్ కూడా తీసుకున్నారండి. ఎందుకంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి ప్లానింగ్తో అయితే ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ రాగానే బాల్కనీ చూడండి. బాల్కనీ చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. ఈజీగా మనం ఇక్కడ ఏంటంటే ఒక 10 to 15 మెంబర్స్ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. అంత పెద్ద బాల్కనీ తీసుకున్నారు. బాల్కనీలో కూడా చూస్తే కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. ఒకసారి కాలనీ చూడండి. గ్రీన్ హోమ్స్ కాలనీ అండి. మంచి ప్లాన్డ్ వెంచర్ అన్నమాట. ఇది మనకి MBSR కాలేజ్ ఆపోజిటే ఉంటుంది. చాలా మంచి ఏరియాలో అయితే ఉందండి. పీస్ఫుల్ ఏరియా అన్నమాట. ఇది వచ్చేసి సింహద్వారం అండి. ఒకసారి చూడండి. వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం అండి. ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఈ డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్తో తీసుకున్నారు. చుట్టూ కూడా లేటెస్ట్గా మంచిగా టైల్స్ పెడుతున్నారు కదా, ఆ విధంగా టైల్స్, గోల్డెన్ స్ట్రిప్ అలా మంచిగా తీసుకోవడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా పెట్టినారండి. ఫాల్ సీలింగ్ ఉంది. అదేవిధంగా చుట్టూ మనకి ఈ విధంగా ఒక 2 feet గల్లీ కూడా పెట్టినారు. ఇది 2 feet గల్లీ అనమాట. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే హాల్ ఉంటుందన్నమాట. చాలా స్పేషియస్గా మంచి హాల్ తీసుకున్నారు. హాల్లో కింద కంప్లీట్ మార్బులే యూజ్ చేసినారండి.
పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ రెంటర్స్ అయితే ఉంటున్నారండి. మీరు ప్రాపర్టీ పర్చేస్ చేస్తే మీకు ఇమీడియట్లీ 22,000 రెంట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. చాలా బాగుందండి. ఇది హాల్ అన్నమాట. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచిగా ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకు హాల్ బ్యాక్ సైడే ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఈజీ ఒక 12 మెంబర్స్ కూర్చునే విధంగా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చినారు. డైనింగ్ ఏరియా నుంచి పక్కకే చూస్తే కిచెన్ ఉందండి. కిచెన్ కూడా మంచి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు, గ్రానైట్తోని ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఇక విండో కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా ఇట్లా 2x2 పెద్ద విండో తీసుకున్నారండి. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఆల్రెడీ రెంటర్స్ అయితే ఉంటున్నారు కదండి. ఇక్కడ వచ్చేసి పూజ గది కూడా ఉందండి. ఇది వచ్చేసి పూజ గది అన్నమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారండి. వాస్తు ప్రకారం ఇక్కడ మనకు డోర్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా ఉందండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మనకు హాల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంది. ఇది కూడా దీంట్లో కూడా మంచి నీట్ ఫాల్ సీలింగ్ కానీ పెయింటింగ్స్ కానీ అన్నీ బాగా తీసుకున్నారు. ఈ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా 4x4 యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. దీంట్లో మనకు షవర్ పాయింట్ కానీ ఫెసిలిటీస్ అయితే అన్ని తీసుకున్నారండి. మాస్టర్ బెడ్రూమ్ క్వైట్ ఆపోజిట్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో కూడా మంచిగా కింద మార్బుల్ తీసుకున్నారు. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే ఈ విధంగా పిల్లలు మెచ్చే విధంగా మంచి పింక్ పెయింటింగ్స్, అదేవిధంగా ఇట్లా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకు విండోస్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ కూడా ఉందన్నమాట. ప్రాపర్టీని మళ్ళీ ఒకసారి చూడండి, డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి మనకు 125 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 25x45 డైమెన్షన్స్, వెస్ట్ ఫేసింగ్ అండి. సౌత్ కార్నర్ కూడా ఉందన్నమాట. మనకు ప్రాపర్టీ ముందు 40 ఫీట్ రోడ్ ఉంది. గ్రీన్ హోమ్స్ కాలనీ అండి. చాలా మంచి ప్రాపర్టీ అండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 40,000 అయితే పోతుందన్నమాట. ఒకసారి పైకి వెళ్దామండి. పైకి వెళ్ళడానికి కూడా మనకు మంచిగా 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. మంచి స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా తీసుకున్నారండి. వర్షాకాలంలో వర్షం పడితే ప్రాబ్లం లేకుండా మనకు హెడ్ రూమ్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి అయితే వచ్చామండి. టెర్రస్ మీద కూడా ఒకసారి చూడండి, కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అయితే చేయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వాటర్ కోసం మనకు ట్యాంకర్ కూడా ఇచ్చినారండి. దీనికి G+1 పర్మిషన్ కూడా ఉందన్నమాట. ఇది రోడ్ నుంచి చాలా దగ్గరలో ఉందండి. గ్రీన్ హోమ్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో అయితే ప్రాపర్టీ ఉందండి. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి, నేను చెప్పడం కాదు కానీ చుట్టూ చూడండి, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. గ్రీన్ హోమ్స్ కాలనీ అండి. ఇదంతా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మరి ప్రాపర్టీ గురించి అన్నీ తెలుసుకున్నాము. లాస్ట్ మనం ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఓనర్ వచ్చేసి 1,15 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, ఇదేంటంటే స్లైస్ నెగోషియబుల్ అని చెప్తున్నారండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరండి. డైరెక్ట్ ఓనరే ఉంటున్నాడు అనమాట. ఓనర్తో డైరెక్ట్ మాట్లాడుకోండి. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, ఓనర్ కన్సల్ట్ కానీ. దీనికి ఏంటంటే మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుందన్నమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.